నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పెద్దగా ఏమీ రాణించలేదు. తన మాజీ ఐపీఎల్ జట్టుతో ఆడుతున్న రిషబ్ పంత్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. తన కెప్టెన్సీ సమయంలో కొన్ని పెద్ద తప్పులు కూడా చేశాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో లక్నోను ఒక వికెట్ తేడాతో ఓడించింది. చివరి క్షణాల్లో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో రెండు జట్లపై ఒత్తిడి ఉంది. వీటన్నిటి మధ్య రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్టేడియంలో సరదాగా కనిపించారు. వారిద్దరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రిషబ్ పంత్ కుల్దీప్ను క్రీజ్లో నుంచి తోస్తున్నట్లు కనిపిస్తోంది. లక్నో తరపున రవి బిష్నోయ్ 18వ ఓవర్ వేస్తూ ఉన్నాడు. రవి బిష్నోయ్ వేసిన ఓవర్ రెండో బంతిని కుల్దీప్ యాదవ్ కొట్టబోయాడు. కానీ ఆ బంతి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలోకి వెళ్ళింది. అతను స్టంప్స్ పైకి కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ కుల్దీప్ క్రీజ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ సరదాగా కుల్దీప్ను క్రీజ్ నుంచి బయటకు నెట్టేసి వికెట్స్పై ఉన్న బెయిల్స్ కింద పడేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.